నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. డిఎస్ఏ 2025 సెలక్షన్ కు సంబంధించి అర్హత పొందినటువంటి అభ్యర్థులకు ఆన్లైన్ లో కాల్ లెటర్లు పంపడం వలన కొంతమందికి కాల్ లెటర్లు రాలేదని ప్రచారం జరుగుతుందని, వివిధ రిజర్వ్డ్ కేటగిరీ వారు ఓపెన్ లో సెలెక్ట్ అయిన వారిని కూడా రిజర్వ్డ్ కేటగిరీలో చూపించారని అంటున్నారని, ఈ నేపథ్యంలో అర్హత సాధించినటువంటి వారి సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేయాలని, కేటగిరీ వారి కట్ ఆఫ్ మార్కులను కూడా విడుదల చేయాలని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కోరారు. ఈ సందర్భంగా డిఎస్సి 2025 కు సంబంధించి పలు సమస్యల మీద డిఎస్సి కన్వీనర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, పాఠశాల ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి లోకేష్ లకు కూడా ప్రాతినిధ్యం చేశామని అన్నారు. డిఎస్సి అప్లికేషన్ చివరి తేదీ నాటికి అర్హతలు సాధించి తదుపరి సర్టిఫికెట్లు వచ్చిన వారు కూడా ఉద్యోగ అర్హత సాధిస్తే వారిని కూడా సెలక్షన్ లిస్ట్ లో చేర్చాలని కోరామని అన్నారు. గురువారం ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిహెచ్సిలో మందులు, ల్యాబ్, స్టాఫ్ రూమ్, పలు విభాగాలను చూశారు. ఓపీ రికార్డులతో పాటు సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించారు. పిహెచ్సికి సంబంధించి ఎంతమంది పనిచేస్తున్నారు, ఫీల్డ్ కి ఎంతమంది వెళ్లారు, ఇక్కడ ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు అనే వివరాలను మెడికల్ ఆఫీసర్ని అడిగి తెలుసుకున్నారు. టీబీ, హెచ్ఐవి, ఫీవర్ సర్వే, సీజనల్ వ్యాధుల గురించి, పిహెచ్సి పరిధిలో గర్భిణీ స్త్రీల వివరాలు, రక్తహీనతతో బాధపడేవారు ఉన్నారా అటువంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మీకు వైద్య సేవలు ఇక్కడ బాగున్నాయా, సదుపాయాలు ఎలా ఉన్నాయి, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు వైద్యం అందించడంలో ఎటువంటి అలసత్వం వహించినా జిల్లా కలెక్టర్ సిబ్బందిని హెచ్చరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి భీమవరం మండలం అనాకోడేరు, ఎల్జీపాడు గ్రామాలలో గురువారం ఫేజ్ 3లో ప్రభుత్వ భూముల రీసర్వే ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది పరిశీలించి సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ రికార్డుకు సంబంధించి వీఆర్ఓలు అడంగళ్లలో మార్పులు, చేర్పులు ఉంటే ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సత్వరమే పూర్తి చేయాలి అన్నారు. జిరాయితీ భూముల సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్, డిఎస్ఓ, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం లేదని రఘురామకృష్ణంరాజుకు ఎవరు చెప్పాలో సమాధానం చెప్పాలి అని మోషన్ రాజు ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని, గత ప్రభుత్వంలో విడుదల చేసిన 124 జీవో ఇంకా అమల్లోనే ఉందని, పేదామిరం పంచాయతీని భీమవరంలో ఎందుకు కలుపుతారు అని ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజు తన వద్ద భూమి ఉందని చెబుతున్న 3 ఎకరాల భూమి ఇరిగేషన్ పోరంబోకు అని, అందులో నిర్మాణాలు జరగాలంటే సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలి అని ఆయన ప్రశ్నించారు. భీమవరం నుండి మున్సిపాలిటీని, ఎంఆర్ఓ ఆఫీసును, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఉండి తరలించుకొని పోతారా అని అన్నారు. మరి స్థానిక శాసనసభ్యులైనటువంటి రామాంజనేయులు గారు చెప్పడం జరిగింది. నేను దిర్స్మర్ రోడ్లోను, గోలాంతిపు రోడ్లోను స్థలాలు చూస్తాను. సుమారు 20 ఎకరాలు, 25 ఎకరాల్లో అత్యున్నతమైనటువంటి కలెక్టరేట్ కడతాను అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. పైపెచ్చు గతంలో మార్కెట్ యార్డ్ ఇచ్చినటువంటి 124 జీవో రద్దయిందని చెప్పడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారు భీమవరంలో స్థలం లేదు, డబ్బు లేదు, నా దగ్గర స్థలం ఉంది, డబ్బు ఉంది అని చెప్పడం జరిగింది. అసలు భీమవరంలో స్థలం లేదనేటటువంటి విషయాన్ని రఘురామకృష్ణరాజు గారికి ఎవరు చెప్పారు, ఎవరు నిర్ధారణ చేశారు అనేది రఘురామకృష్ణరాజు గారు మరి చెప్పాలి. జీవో నెంబర్ 124లో 20 ఎకరాలు గురుపూడి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 20 ఎకరాలని ప్రభుత్వం ఈ యొక్క కలెక్టరేట్కి దఖలుపరిచినప్పుడు ఆ జీవో ఇంకా కూడా ఫోర్స్లో ఉంది. దానిపైన టెండర్స్ కూడా పిలవడం జరిగింది. భీమవరం మార్కెట్ యార్డ్ స్థలాన్ని 20 ఎకరాలు గవర్నమెంట్ కలెక్టరేట్కి దఖలుపరిచినప్పుడు ఆ జీవో ఇంకా ఫోర్స్లో ఉండగా వేరే స్థలం గురించి ఎందుకు వెతికారు? అసలు భీమవరంలో స్థలం లేదు, వేరే స్థలాలు చూడమని చెప్పి
జిల్లా యంత్రాంగానికి లేకపోతే రఘురామకృష్ణరాజు గారికి ఎవరు భీమవరం నియోజకవర్గం నుంచి అభ్యర్థించారో చెప్పాలి. నా దగ్గర స్థలం ఉందని చెప్తా ఉన్నారో అది పూర్తిగా అడంగల్ ప్రకారంగా పోరంబోకు నీటిపారుదల కింద ఉన్నటువంటి కాలువ భూమి అని క్లియర్గా ఉంది. ఈ కాలువ భూములు, చెరువుల భూములు, ఏదైతే వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు ఏవి కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదనేది ప్రభుత్వం సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్. రఘురామకృష్ణరాజు గారిని నేను సూటిగా ఒక మాట అడుగుదలుచుకున్నాను. అసలు భీమవరం హెడ్ క్వార్టర్ పెట్టి జిల్లాని, పశ్చిమ గోదావరి జిల్లాని ఏర్పాటు చేస్తే మీకు ఉండి నియోజకవర్గానికి ఏమి సంబంధం? ఉండి నియోజకవర్గంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎవరు అడిగారు? భీమవరం ఎమ్మెల్యే అడిగాడా, లేకపోతే భీమవరం ప్రజలు అడిగారా? మాకు భీమవరంలో స్థలం లేదు, మీరు చూసి పెట్టండి మహాప్రభు అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా అడిగారా? అంటే డబ్బు ఉంది నా దగ్గర అంటారు. అంటే డబ్బు ఉంటే రేపు ఎంఆర్ ఆఫీసు, ట్రెజరీ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, భీమవరం టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు P4 కింద మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకెళ్ళి ఉండి నియోజకవర్గంలో పెడతారా? ఇది భీమవరానికి ఉపయోగపడేటటువంటి విషయమా? భీమవరాన్ని అభివృద్ధి చేసేటటువంటి విషయమా? భీమవరం ప్రతిష్టని దిగదార్చేటటువంటి విషయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు పట్టుదలకి వెళ్తున్నారో పెద్దలు చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లాకు భౌగోళికంగా మధ్యలో అన్ని శాసనసభ నియోజకవర్గాలకు అందుబాటులో ఉన్న రాజధాని భీమవరంలో కలెక్టరేట్ ను వెంటనే నిర్మించాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు డిమాండ్ చేశారు. గురువారం తన క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రజాప్రతినిధులకు అనవసరంగా ప్రజల మధ్య వివాదాలు సృష్టించడానికి కారకులవుతున్నారని, 2023లో భీమవరం అగ్రికల్చర్ మార్కెట్లో 20 ఎకరాల్లో నిర్మించడానికి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 124 జీవోను విడుదల చేసిందని అన్నారు. ఆ జీవో ఫోర్స్ లో ఉండగా ఉండి నియోజకవర్గంలో కలెక్టరేట్ నిర్మించడానికి ప్రయత్నాలు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. ఇటువంటి ప్రయత్నాలు నియోజకవర్గ ప్రజల మధ్య వివాదాలు, ఘర్షణలకు అవకాశం కలిగిస్తాయని, భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణానికి కూటమి నేతలంతా సహకరించాలని అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆనందపురం గ్రామ సర్పంచ్ కొలుకులూరి ధర్మరాజు తెలిపారు. కళ్ల మండలం ఆనందపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మేకలదిబ్బ గ్రామంలో సిసి డ్రైన్ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ కొలుకులూరి ధర్మరాజుతో పాటు గ్రామ పెద్దలు పరిశీలించారు. జిల్లా పరిషత్ నిధులు 25 లక్షలు, మండల పరిషత్ నిధులు 4 లక్షలతో పంచాయతీ నిధులతో గ్రామంలో సిసి డ్రైన్ నిర్మాణం పనులు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పచ్చిగొడ సోమేశ్వరరావు, మాజీ సర్పంచ్ బర్రె సీతారామస్వామి, గ్రామ పెద్దలు రుద్ర వెంకట్రావు, మేకా తాతయ్య, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఆనందపురం గ్రామ పంచాయతీ మేకలదిబ్బ. నా పేరు కొలుకులూరు ధర్మరాజు, ఇక్కడ సర్పంచ్ని. మా మిస్సెస్ 1 టర్న్ చేసింది, నేను 2 టర్న్లు చేశాను. మేము వచ్చేటప్పటికి ఇక్కడ ఏ విధమైన రోడ్లు కూడా లేవు, అన్ని మట్టి రోడ్లు, ఊళ్ళో లైన్ తొమ్మిది సెట్లతో ఉండేది. అటువంటి దాన్ని మొత్తం అన్నీ కూడా తీసుకొని బాగు చేసుకుంటూ వచ్చి రోడ్లు వేసి అన్నీ చేసి, నాకు ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ ఎమ్మెల్యే గారు ఉన్నా సరే అందరూ నాకు సహకరించారు తప్ప నాకు వ్యతిరేకం ఎవరూ చేయలేదు. అందరూ కూడా ఇప్పుడు ఏది అడిగినా గ్రాంట్లు ఇచ్చారు. అలాగే దాని మీద సహకారం, పెద్దల సహకారం వలన నేను ఊరిని గ్రామం అభివృద్ధి చేయడానికి మాత్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేశాను నా వంతు. ఈ ఊళ్ళో పంచాయతీ ఆఫీస్ ఉండేది కాదు, ఒక స్కూల్ ఉండేది కాదు, అసలు ఏ విధమైనది లేదు. అటువంటిది పంచాయతీ ఆఫీస్, గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టాం, 2 స్కూళ్ళు కట్టాం, ఒక అంగన్వాడీ కట్టాం, ఒక కమ్యూనిటీ హాల్ కట్టాం. ఆనందపురం ఇక్కడ కూడా అది ఇది 2 ఒకటే పంచాయతీ. కానీ అక్కడ కూడా మొత్తం ఊరంతా సిమెంట్ రోడ్లు చేసాం, ఇక్కడ ఊరంతా సిమెంట్ రోడ్లు అయిపోయింది మొత్తం కంప్లీట్గా. రైళ్లు మొదలెట్టినప్పుడు ఇక్కడ కడుతున్నాం. ఇది అయిన తర్వాత ఆనందపురం కూడా సాధ్యమైనంత మట్టికి అక్కడ కూడా ప్రయత్నం చేసి అది కూడా కట్టిద్దాం. అంటే ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు పుణ్యం, ఆయన పుణ్యం ఇది. ఆయన ఆశీస్సులు కూడా పూర్తిగా ఉన్నాయి. ఆయన పెట్టిన లెటర్లో కూడా నా పంచాయతీ తరఫున 20 లక్షలు పెట్టాం. 20 లక్షలు కూడా ఆయన సంతకం పెట్టి ఇచ్చారు జిల్లా పరిషత్కి. అంచేత రఘురామకృష్ణ గారు కూడా మా పంచాయతీ మీద ఏ విధమైన ఇది లేకుండా మంచి అభిమానంతో అన్ని రకాలు కూడా ఆయన కూడా సహకరించి ఎదురుగా తీసుకెళ్తున్నారు తప్ప మాకు ఏ విధమైనటువంటి ఆటంకం లేదు, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి మాకు. నాడు తెలుగుదేశం పెంచిన విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమం సాగిందని, ఆ ఉద్యమంపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం అన్నారు.
పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, అదానీ ఒప్పందాలను రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన ప్రకాశం చౌక్ లో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ 2000 సంవత్సరంలో బషీర్బాగ్ లో విద్యుత్ ఉద్యమకారులపై తెలుగుదేశం ప్రభుత్వం పోలీసు తోటాలతో దాడి చేసిందని, ఆ సందర్భంగా రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అమరులయ్యారని, కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, ఏ ఆంజనేయులు, త్రిమూర్తులు, చల్లబోయిన వెంకటేశ్వరరావు, ఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టెక్నాలజీతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నందున లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు కోరారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీలో వారి ఫోటోలను ముద్రించుకొని ప్రచారం చేసుకున్నారని, కానీ కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడినటువంటి కార్డులో లబ్ధిదారుల ఫోటో మాత్రమే ముద్రించారని అన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఫోటోలతో ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. అత్తిలి తహసీల్దార్ దశకవంశీ మాట్లాడుతూ మండలంలో 21,536 స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్నామని, రేషన్ డీలర్లు ప్రతి నెల 3,000 మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ అందిస్తున్నారని అన్నారు. రేషన్ డీలర్లు స్మార్ట్ కార్డులను స్కానింగ్ చేసి వెంటనే లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. సమావేశంలో మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి గోపీకృష్ణ, డీసీ అధ్యక్షుడు నల్లూరి సురేష్, బీజేపీ అధ్యక్షుడు మామిడిశెట్టి నాగబాబు, ఆల్తి అజయ్ మాట్లాడారు. వైస్ ఎంపీపీ కొనకళ్ళ విజయ నిర్మల, ఆల్తి సత్యనారాయణ, కురిపల్లి ప్రసాద్, పోలిశెట్టి రంగారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిపి ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ ఒక రేషన్ కార్డే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా 5 సంవత్సరాలు కూడా విడుదల చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈరోజు ప్రభుత్వం ఎంత చక్కగా ఆలోచిస్తుందంటే మీరందరూ కూడా గమనించాలి. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇంతకుముందు మా నాయకులు చెప్పారు, వాళ్ళు ఏ పథకం ఇచ్చినా, ఏ కార్డు ఇచ్చినా, అలాగే ఏ పొలం పాస్బుక్ ఇచ్చినా ఖచ్చితంగా బొమ్మల ఫోటోలు వేసుకుని చేసేవారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అలా కాదు. ఇదిగో ఇది మీ రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు ఎలా ఉంటుందని మీకు ఏం తెలుసా ఇప్పటి వరకు? దీనికి సంబంధించి మీరు రేషన్ తీసుకున్నది లేదన్నది ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చారు ఈరోజు కూటమి ప్రభుత్వం. మన అత్తిలి మండలంలో కార్డ్స్ వచ్చి 3 రోజులైంది. కానీ గౌరవ శాసనసభ్యుల వారు ఒకటే చెప్పారు, ఏది డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా మన కూటమి సభ్యులు ప్రోటోకాల్ ప్రకారం అందరూ వచ్చి దానికి సంబంధించి ఈ లబ్ధిని వివరించి ప్రతి గ్రామంలోనూ కూడా వారి చేతుల మీద చేయవలసిందిగా చెప్పారు. దానివలన ఈరోజు ఒకేసారి 3 గంటలకి అన్ని చోట్ల లాంచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాం. అందరూ వచ్చి లబ్ధిదారులు అందరూ కూడా, కొంతమంది వృద్ధులు ఉన్నారు, కొంతమంది వికలాంగులు ఉన్నారు, కొంతమంది స్కూల్ పిల్లలు, తల్లులు ఉన్నారు. సో కాబట్టి మీరు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. అత్తిలి మండలంలో మనకి 21,536 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయి. 38 రేషన్ షాపుల ద్వారా నిత్యం వృద్ధులకి, వికలాంగులకి మా డీలర్లు ఇంటి వద్దనే ఇస్తారు. మీరు ఎవరు కూడా వచ్చి డీలర్ షాప్ వద్ద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వృద్ధులు, వికలాంగులందరికీ కూడా ప్రతి నెల 3,000 మందికి మూటలు కట్టుకుని 10 కేజీలు, 5 కేజీలు షుగర్తో సహా తీసుకెళ్లి వారి ఇంటి వద్దనే ఇవ్వడం ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది జిల్లాలోనే అత్యుత్తమంగా అత్తిలో మా డీలర్లు ఇస్తున్నారు కాబట్టి ఒకసారి కడతాల తోలతో చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అది సేవ చేస్తున్నారు, దానికి ఏమి వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వట్ల. ఇది వరకు సొంత చివరికి వచ్చి ఎండియూ వెహికల్లో వాళ్ళు వచ్చి ఆరణ కొట్టేవాడు, వచ్చేవాడు, కొంతమంది తీసుకెళ్లేవారు, సొంత చివరికి వెళ్ళనేవాళ్ళు మానేసేవారు, కొంతమంది తీసుకునేవారు, తర్వాత వచ్చేది కదా కంప్లైంట్లు వచ్చేవి. మా డీలర్లు ఇవ్వడం వల్ల ఈరోజు కంప్లైంట్ ఒక్కటి కూడా రావట్లా. ఎందుకంటే డీలర్లు ఉదయం 8 గంటల నుంచి షాప్ చేసుకుంటారు, 12 గంటలకు మళ్ళీ భోజనానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం తెరుస్తారు, రాత్రి వరకు ఇస్తూనే ఉంటారు. ఇది వరకు 15 రోజులు ఇచ్చేదాన్ని 6 రోజుల్లో 90% ఇస్తున్నారు. 90% అత్తిల్లో ఇస్తున్నారు కాబట్టి మరొకసారి కర్తాత్మకంతో తప్పక కొట్టాలి. ఈసారి రేషన్ తీసుకునేటప్పుడు అత్తిలి మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలకు విజ్ఞప్తి, డీలర్ని మీ స్మార్ట్ కార్డు
అడిగి తీసుకోవాల్సిందిగా, నిక్షిప్తం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ప్రజలందరూ దీన్ని విజయవంతం చేయాలి. గ్రామంలో లేని వారు కూడా ఎవరన్నా తాత్కాలికంగా అనారోగ్య రీత్యా ఎవరన్నా వెళ్తే వారు కూడా వచ్చి ఈ స్మార్ట్ కార్డుని తీసుకుని మీ ఈకేవైసీ చేయించుకోవాలి. దీనివల్ల ఈ స్మార్ట్ కార్డులో ఎవరన్నా చనిపోయిన వారు ఉంటే కనుక అవన్నీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. చనిపోయిన యూనిట్స్ అన్ని తీసేయడం జరుగుతుంది, డైట్ కేసులకి ఇవ్వడం జరగదు. దీనివల్ల ప్రభుత్వానికి పారదర్శకంగా, అత్యంత పారదర్శకంగా స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిన అందరికీ కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోక్స్ పర్సన్ గా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బీజేపీ నాయకురాలు ముళ్లపూడి రేణుక నియమితులైన సందర్భంగా బీజేపీ జిల్లా నాయకుడు కొవ్వూరి వెంకటరెడ్డి అభినందనలు తెలిపారు. రేణుక ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరులు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా ఉరదాళ్లపాలెం సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనింగ్ సమితి సభ్యుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 25 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రపంచ బ్యాంకు ఆదేశానుసారం రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు ప్రారంభించి రాష్ట్ర ప్రజానీకం మీద పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల దానికి వ్యతిరేకంగా 90 రోజుల పాటు ధర్నా చేయగా బషీర్బాగ్ లో జరిగిన హింసాకాండలో వీరు అసువులు బాశారు అన్నారు. అమరవీరుల పోరాటాన్ని అందరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ మేస్త్రి బి నాగరాజు, సిహెచ్ నాగరాజు, సుబ్బారావు, ధర్మయ్య, వెంకట్రావు, మాదాసు గోపి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్ లో ఎడ్లపల్లి దుర్గారావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన గణనాథునికి పలువురిని ఆకర్షిస్తోంది. మొక్కలు, మట్టితో ఏర్పాటు చేసిన గణపతిని డ్రై ఫ్రూట్స్ తో విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా గణనాథుడికి విశేష పూజలు జరిగాయి. మహిళలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా గుర్తింపు తీసుకువచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు వల్లనే అని, అదే ఒరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తూ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభను తణుకు కమ్మ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 90% హామీలను మొదటి ఏడాదిలోనే అమలు చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిలో చైతన్యం తీసుకువచ్చారని, అప్పటి వరకు ఇంట్లోనే ఉండే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ₹2కే బియ్యాన్ని నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని అన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మహిళలకు డ్వాక్రా సంఘాల పేరుతో మహిళా అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వారిదే అని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తూ దేశంలోనే రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. తణుకులో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పుష్పాల ఇందిరాదేవి, మాజీ జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, తణుకు జనసేన నాయకురాలు తెలగరెడ్డి లక్ష్మి, కొండేటి విజయకుమారి, చేనేత కార్పొరేషన్ మాజీ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి, వేల్పూర్ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, అత్తిలి మండల జనసేన వీర మహిళ కానూరి వెంకట సుబ్బలక్ష్మి, ఇరగవరం నాయకురాలు అంబటి రమాదేవి, కాట్నం విశాలి, తెలుగుదేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు సిరిగినీడి రాజ్యలక్ష్మి, పాలకొల్లు నాయకురాలు రోజారమణి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి తదితర కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తును కాపాడుకోవాలన్నా, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలన్నా, మనందరికీ న్యాయం జరగాలన్నా ఆ రోజు కూటమి ప్రభుత్వం రావాలని మీరు అందరూ కూడా ఆకాంక్షించారు. మనందరం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టి అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో దాదాపు 180 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ప్రతి తెలుగు వారు కూడా నిలిచినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి పరిస్థితుల్లో
మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఆ దుర్మార్గమైనటువంటి పరిపాలనని అంతం చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆ రోజు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేసినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు. ఆ రోజు ఆయన ముందుకు వచ్చి ఒకటే చెప్పాడు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేయాలంటే అందరం కూడా కలిసి ముందుకు వెళ్ళాలి, కూటమిగా ఏర్పడి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తున్నా, తెలుగుదేశం మేము కలిసి పోటీ చేస్తామని మొట్టమొదట ప్రకటించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సూపర్ 6 హామీల్లో మనందరికీ కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు 2 పిల్లలు ఉంటే ఒక పిల్లలు చదివించు, ఒక పిల్లలు ఇంటిలో కూర్చోబెట్టని చెప్పి ఒకరికి ఇచ్చాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరినీ చదివించండమ్మా మీరు పిల్లలని మొత్తం ఎంతమంది అంటే అంతమందికి ఇచ్చారు. అలాగే మీ అందరికీ కూడా దీపం 2 పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. దాంట్లో ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు డబ్బులు కూడా మీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పారు. మొన్న ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈరోజు మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉచిత బస్సులో మీకు ఉన్నటువంటి అవసరాల మేరకు ప్రయాణం ఉచితంగా చేసేటటువంటి అవకాశం రావడం బట్టి ఈరోజు రాష్ట్రంలో మహిళా మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి ప్రతి యువతకి కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మొదటి సంవత్సరమే ఇచ్చినటువంటి హామీల్లో 90% అమలు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మనందరం కూడా చూస్తాం, డ్వాక్రా మహిళలకి ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంక్ లింకేజ్ కానీ, స్త్రీనిధి కానీ, ఉన్నతి లోన్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా పెంచి 10 లక్షల నుండి 20 లక్షలు చేశారు, 5 లక్షల నుండి 10 లక్షలు చేశారు. అలాగే కూడా వడ్డీ రాయితీ కూడా ఇంకా పెంచడం జరిగింది. ఆ విధంగా మన నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో దాదాపు 41 కోట్ల రూపాయలు మీ అందరికీ కూడా డ్వాక్రా సంఘాలకు అందించడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తల్లికి వందనం ద్వారా మన నియోజకవర్గాన్ని తీసుకుంటే 45,000 మందికి 67 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో జమ అయింది. ఎస్సీ గృహాలన్నింటినీ కూడా ఉచితంగా సోలార్ పవర్ ని బిగించే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున నిధులను అందిస్తూ NRGS ద్వారా ఆ కార్యక్రమాలను కూడా చేసుకుంటున్నాం. ఈరోజు మీరు ఏదైతే ఆకాంక్షలతో, మీరు ఏదైతే ఆశంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారో దానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. మనం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అన్ని కూడా అమలు చేసి సూపర్ 6 సూపర్ హిట్ కొట్టిన విషయాన్ని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మన సూపర్ 6 సూపర్ హిట్ కొట్టాం. ఈ రోజు తణుకు నియోజకవర్గంలో రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో స్త్రీ శక్తి పథకంతో సూపర్ 6 తో సూపర్ హిట్ కొట్టిన విషయాన్ని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఎక్కడ చూసినా మా మహిళా కుటుంబాల్లో ఆనందం ఉంది. సూపర్ 6 అంటే అమలు చేయడం మామూలు విషయం కాదండి. ఎందుకంటే గతంలో చేసినటువంటి వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని ఎట్లా నిర్వీర్యం చేస్తారో, శాండ్ ల్యాండ్ మైన్ వైద్యుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోచేసి దాచేసుకుని వెళ్ళిపోయారు. ఈ రోజున డబ్బు లేని పరిస్థితుల్లో మనకు అధికారం వచ్చింది. అయినా సరే నేను నా తెలుగు కుటుంబం నా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారు కూడా ఆ పథకాల అమలు కోసం ఎంతగానో కృషి చేశారు. సంవత్సరం లేకుండానే అన్ని కూడా అమలు చేశాం. మరి లోకేష్ బాబు గారి సారథ్యంలో మొట్టమొదటిగా మరి గత వైసీపీ 5 సంవత్సరాల్లో ఒక్క పోస్ట్ అయిన ఉద్యోగాలు ఇచ్చారండి. ఒక్క ఉద్యోగాలు ఇస్తారా? తీయలేదు. కానీ లోకేష్ గారు వచ్చిన వెంటనే టీచర్ పోస్టులు 16,347 పోస్టులు తీసా. వాళ్ళ కాలేజెస్ కూడా ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు 4వ మహాసభలో జరిగిన కమిటీ మరియు తీర్మానాలను
గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ సిఐటియు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని, గడిచిన 3 సంవత్సరాల నుండి జరిగిన ఉద్యమాలు, పోరాటాలు సమీక్ష చేసుకుని భవిష్యత్తు కర్తవ్యాలు ఈ సభలలో రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. సమస్యలపైన చర్చించి రానున్న 3 సంవత్సరాల భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం రమేష్, ఎం మధుశీల, ఎం చిన్నారావు, వల్లూరి వెంకటేశ్వరరావు, ఎం హర్షవర్ధన్, జన్యాల బంగారమ్మ, అందే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అమరవీరుల త్యాగాన్ని వమ్ము కాకుండా ట్రోప్ ఛార్జీలు సర్దుబాటుకి, స్మార్ట్ మీటర్ల బిగింపుకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలు పాల్గొనాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, సిపిఎం పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయ్ కుమారి, మహిళా సంఘం జిల్లా నాయకులు సికిలే పుష్పకుమార్లు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక నరేంద్ర సెంటర్లో విద్యుత్ పోరాట వేదిక ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో జరిగిన బషీర్బాగ్ కాల్పుల్లో మరణించిన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామికి ఘనంగా నివాళులర్పించారు. అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోరాటాలను అణచివేయడం కోసం ప్రయత్నించినటువంటి ప్రభుత్వం ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైందని గుర్తు చేశారు. అమరవీరుల ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు పాల్గొన్నారు. గాల రంగారావు, కామన మునిస్వామి, బొద్దాని మురళీకృష్ణ, దత్తాత్రేయ ప్రసాద్, దక్షిణామూర్తి, గుబ్బల గోపి, నాగరత్నం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోరాడతాం విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు, విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు, విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు, అనుకూల విద్యుత్ సంస్కరణలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, రైతుల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిజ్ఞ చేస్తున్నాము. 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దాంట్లో విష్ణువర్ధన్, రామకృష్ణ, బాలస్వామి అనే 3 యువకులు పోలీసు కాల్పులకు బలయ్యారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఉద్యమంలో చేసిన తర్వాత మేము కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పడం జరిగింది. అది ఆ ఉద్యమంలో భాగంగానే అది సాధించుకున్నాం అనేది అనుకున్నాం. కానీ మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథావిధిగానే కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. అది కాకుండా మన లోకేష్ బాబు ఆయన స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకం, మేము ఎక్కడున్నా సరే బద్దలు కొట్టండి అని ఆయన పిలిపించారు. ఈరోజు స్మార్ట్ మీటర్లు పూజ చేస్తూ ఆయన విడుదల చేస్తున్నాడు. ఇంకెప్పుడు మేము ఛార్జీలు పెంచమని చెప్పి కూడా వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 17,000 కోట్ల భారం, విద్యుత్ భారం ప్రజల మీద వేశారు. ఈవేళ ఆదాయంతో ఒప్పందం చేసుకుని ఏమైనా సరే ఈ స్మార్ట్ మీటర్లో ప్రతి ఇంటికి, ప్రతి షాప్కి బిగించాలి అనే నినాదం వాళ్ళు ఇచ్చారు. ఇది వెనక్కి తీసుకునే వరకు మరో విద్యుత్ పోరాటం చేస్తాం. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ప్రజలపై భారాలు మానుకోవాలి. ఏవైతే ఒప్పందం చేస్తారో ఆ ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలి. తీసుకుని ఆ నిజమైన నివాళి, ఆ విష్ణువర్ధనం, రామకృష్ణ, బాలస్వామికి అది తగ్గిస్తేనే నిజమైన నివాళి అర్పించే విధంగా ఉంటుందని ఈరోజు ఆ విద్యుత్ అమలు చేసిన సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆగస్టు 28, 2000 సంవత్సరంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని బషీర్బాగ్ దగ్గర నుంచి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని వామపక్షాలు పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ రోజు ప్రభుత్వం వామపక్ష నాయకులు చేసిన ఉద్యమాన్ని అణిచివేసే విధంగా 3 కామ్రేడ్స్ని కాల్చి చంపడం జరిగింది. మరి వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంపుదల నిరసిస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు వామపక్షాల పార్టీ తరఫున. మరి అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు మొన్న మేము విద్యుత్ ఛార్జీలు పెంచాం, స్మార్ట్ మీటర్లు బిగించాం, స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రజలకి లేనిపోని భారాలు మోపుతా ఉన్నది. ఇది మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు బిగించాం, అలాగే కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాగ్దానాలు చేయడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇప్పటికి 4 సార్లు ట్రూ అప్ ఛార్జీ పేరు మీద అలాగే విద్యుత్ ఛార్జీలు పెంపుదల మీద సుమారు 4 సార్లు పెంచడం జరిగింది. అలాగే ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగించనన్నారో అవి వెంటనే ఇప్పుడు ప్రతి చోట షాపులకి ఇళ్ళకి బిగిస్తూ ఉన్నారు. మరి దీన్ని వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలి. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు, స్మార్ట్ మీటర్లు బిగించకూడదు, ఆదానితో ఒప్పుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం డిమాండ్ చేస్తా ఉన్నాయి. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీన జరగవలసిన ముట్టడి కార్యక్రమాన్ని సెప్టెంబర్ 4వ తేదీకి మార్చబడినదని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి అన్నారు. గురువారం తణుకులోని అమరవీరుల భవనంలో ఈ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికలకు ముందు గీత సమస్యలను పరిష్కరిస్తామని వాగ్దానాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని అన్నారు. వాటి పరిష్కారం కోసం గత నెల కలెక్టర్ గారితో చెప్పుకుందాం కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన ఎటువంటి స్పందన లేదని అన్నారు. అందుకే సెప్టెంబర్ 4వ తేదీన ఎక్సైజ్ ఆఫీసులో ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మునిస్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీత కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. చలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ అని పిలిపివ్వడం జరిగింది. ఈ పిలుపు అనివార్య కారణం వల్ల ఈ నెల 30న జరగవలసింది సెప్టెంబర్ 4వ తారీఖు మార్చడం జరిగింది. అందువల్ల గీత కార్మికులు అలాగే శ్రేయోభిలాషులు అందరూ కూడా దీన్ని తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ నెల 30 జరగవలసింది వచ్చే నెల 4వ తేదీకి మార్చడం జరిగింది. గీత కార్మికులు 4వ తేదీన మరి మన యొక్క గీత కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం కోసం ఎక్సైజ్ సూపరింటెండెంట్ భీమవరంలో ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన సమస్యలను తెలియజేసుకోవడానికి పెద్ద ఎత్తున గీత కార్మికులు, గీత కార్మిక మహిళలందరూ రావాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది. గీత కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తుంది. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా ఈ జిల్లాలో సుమారు 4,000 నుంచి 5,000 బెల్ట్ షాపులని గ్రామాల్లో మెయింటైన్ చేస్తూ, అలాగే రాష్ట్రంలో 70,000 బెల్ట్ షాపులను మెయింటైన్ చేస్తూ గీత వృత్తికి అన్యాయం జరుగుతుంది. ఇవాళ గీత కార్మికులు కళ్ళు అమ్మకాలు లేకుండా చాలా పస్తులతో కాలం గడుపుతున్నారు. గీత కార్మికుడు గతంలో ఎక్స్గ్రేషియా ఉండేది. చెట్టు మించి పడి గీత కార్మికుడు వికలాంగులైనా మృతి చెందిన నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చేది. ఇవాళ గీత కార్మికులు ఎక్స్గ్రేషియా రద్దు చేశారు. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, ట్రోప్ ఛార్జీల పేరుతో ప్రజల నుండి ప్రభుత్వం ఆదాయాన్ని అదానికి దోచిపెడుతుందని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళా చినవీరభద్రరావు విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఆదేశాలతో గత వైసీపీ ప్రభుత్వం 1750 కోట్ల లంచం తీసుకొని అదానీ సంస్థతో సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకుందని, అమెరికాలో ఇండెన్బర్గ్ అనే పత్రిక బట్టబయలు చేయడంతో అమెరికాలో కోర్టు వేసిన విషయాన్ని కూడా వీరభద్రం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి వాస వెంకటేశ్వరరావు, ఎండమూరి నాగేంద్ర, విశ్వనాథన్ సుబ్బారావు, కరెళ్ల అర్జున్, తాళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యమంలో మృతి చెందిన వారి ఆశయాలను అమలు చేస్తామని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం నాడు ఇరగవరం మండల కేంద్రంలో ప్రతిజ్ఞలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిర్వహించిన విద్యుత్ ఉద్యమంలో మృతి చెందిన విష్ణువర్ధన్ రెడ్డికి మరో 2 నివాళులర్పిస్తున్నామని అన్నారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ప్రజలపై విద్యుత్ భారాలు వేయమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ భారాలు వేశారని, అన్యాయం చేస్తున్నారని అన్నారు. వీటిని వెంటనే నిలుపుదల చేయకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి కోటేశ్వరరావు, పెచ్చేటి నాగేశ్వరరావు, పిల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. కాటూరి గ్రీన్ హోమ్స్ నివాసులు ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముళ్లపూడి రేణుక ప్రత్యేక దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. కాటూరి బిల్డర్ కాటూరి లక్ష్మణరావు రేణుకను శాలువాతో సత్కరించారు.
सर्वे श्री विनायक स्वामी नमः आनंद सुंदर मंगल వీరవాసరం మండలం చింతలకోటి గర్భ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక స్వామి వారి 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మండపం వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇర్రింకి నాగవెంకట పురుషోత్తమ కుమార్ కుసుమ కళ్యాణి దంపతులు పూజలను చేశారు. భక్త సమాజం వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక వార్షికోత్సవ కమిటీ సభ్యులు ఇర్రింకి ప్రవీణ్, కానుకొల్లు రమేష్, ఏలూరి శ్రీనివాసరావు అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.